వీడియోలో మనము వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax ఫార్మాట్లో ఉన్న క్వశ్చన్ చూసినాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay ఫార్మాట్లో ఉన్నప్పుడు లాటస్ రెక్టము, ఫోకస్, వర్టెక్స్ ఎలా కనుక్కుంటాం అనేది చూద్దాం. సో సేమ్ ప్రొసీజర్ అయితే పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు. సో ఫస్ట్ ఏం చేస్తాం, కోఎఫిషియంట్ 1 ఉందా లేదా చెక్ చేసుకుంటాం. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉంది, సో సరిపోయింది. ఇప్పుడు లాటస్ రెక్టమ్ ఏమవుతుంది, వై కోఎఫిషియంట్ ఎంత అయితే ఉందో అదే లాటస్ రెక్టమ్ లెంత్ అవుతుంది. సో 8. నెక్స్ట్ ఏం చెప్పినాను, 4a ఈక్వల్ టు -8 చేసి పెట్టుకోమని చెప్పినాను. a ఈక్వల్ టు -2. ఇది మాత్రం ఈ స్టెప్ మాత్రం దయచేసి మర్చిపోవద్దు. నెక్స్ట్ వర్టెక్స్ కోసం ఏం చేస్తాము, డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఎందుకంటే ఇది ఎక్స్ స్క్వేర్ టర్మ్ కాబట్టి. సో 2x -4 మిగతావన్నీ ఎగిరిపోతాయి. సో ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2 అవుతుంది. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేయండి అక్కడ. 2² -4 × 2 -8y -4 ఈజ్ ఈక్వల్ టు 0. సో 4 -4 క్యాన్సిల్. సో ఇప్పుడు ఎంత అవుతుంది, -8 ఈక్వల్ టు 8y, y ఈక్వల్ టు -1 అవుతుంది. సో ఇప్పుడు వర్టెక్స్ ఎంత వచ్చింది, 2, -1, 2, -1. సో ఫోకస్ ఈ ఒక్క పాయింట్ అండి, ఈ ఒక్క పాయింట్ దగ్గర జాగ్రత్తగా ఉండండి. నేను ఇందాక ఆల్రెడీ చెప్పినాను, చెప్పేటప్పుడు ఏం చెప్పినాను, వై స్క్వేర్ టర్మ్స్ మాట్లాడేటప్పుడు ఏం చెప్పినాను, వై అంటే వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax ఉన్నప్పుడు వై ఎలా అయితే ఉందో అలానే కాపీ పేస్ట్ చేయమని చెప్పినాను. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay ఫార్మాట్లో ఉంది. సో ఇప్పుడు ఎక్స్ టర్మ్ ఏదైతే ఉందో అలానే రాసుకుంటాం. ఇప్పుడు వై దగ్గరకు వచ్చేసరికి ఏం చేస్తాం, -1 -2 సో 2, 1 అయిపోయింది ఫోకస్. సో ఈ ఒక్క చిన్న స్టెప్ మారుతుంది అంతే, ఈ ఒక్క చిన్న స్టెప్ మారుతుంది. సో ఒక్కసారి లాస్ట్ వీడియో చూద్దామా, ఈ క్వశ్చనేనా, ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో ఒక్కసారి బాగా గమనించండి. ఇక్కడ నాకు తెలిసి ఈ క్వశ్చన్ కాదనుకుంటా, ఈ క్వశ్చన్ ఇందాక మనం చేసింది. సో ఈ క్వశ్చన్ ఒకసారి మీరు బాగా గమనించండి. సేమ్ ఇక్కడి వరకు సేమ్ ఉండింది. ఇక్కడికి వచ్చేసరికి ఏం చేసినాము, వై స్క్వేర్ ఈక్వేషన్ ఉంది కాబట్టి వై టర్మ్ని కాన్స్టాంట్గా అలానే దింపుకున్నాం. తర్వాత ఫోకస్కి వచ్చేసరికి ఏమైంది, జస్ట్ ఎక్స్లో ఈ ఎక్స్కి ఏ వాల్యూని యాడ్ చేసినాం, అంతే. ఇక్కడికి వచ్చేసరికి ఏం చేసినాము, ఎక్స్ టర్మ్ అలానే కాపీ పేస్ట్ చేసుకున్నాము, వై టర్మ్కి మాత్రం చేంజెస్ చేసినాం అంతే. సో ప్లీజ్ ఈ ఒక్క పాయింట్ మీరు మర్చిపోవద్దు, దయచేసి మిస్టేక్ చేయొద్దు, ఓకేనా. థ్యాంక్ యూ.